ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏంటది? నాకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి రా. నీకు వస్తారండి రావు. ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏంటది? నేను వెళ్ళిపోతాను. అతను వెళ్ళిపోకు, నీ వాయిస్ బాగుంది. ఆలోచించుకో, రాదు, తెలీదు. ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు. విడుస్తారా? ఏం విడుస్తారు? విడుస్తారా? ఏం విడుస్తారు? అట్లా ఓకు హట్ అవుతారు పిల్లలు. పాస్ చేయండి క్వశ్చన్. ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏంటది? గడ్డపార. గడ్డపార పొడుస్తారు ఒకరు విడుస్తారు. అంతగా ఐడియా లేకుంటే గడ్డపార ఎందుకు అన్నారు? అంటే ఒకటి పొడుస్తాడు ఒకటి విడుస్తాడు కదా, అంటే ఒకటి ఫోటో తీస్తారు కదా, పొడిచినప్పుడు ఒకటి ఇలా తీస్తారు కదా, అలా కూడా అవుతుంది కదా. ఓకే, అలా అంటున్నారా? విడవడం అంటే లైక్ ఇట్లా కదా? ఇట్లే కదా, ఇప్పుడు గడ్డపార ఇలా పొడిచినప్పుడు విడుస్తాం కదా. ఓకే, ఓ అలా వచ్చారా? బాగా చెప్పారు. కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. ట్రై చేయండి. అయ్యో, ఎగ్జామ్ లో కూడా ఎప్పుడు ఇంత కష్టపడి ఉంటారు ఈ వీళ్ళు. ఎగ్జామ్ ఎంత కష్టపడితే ఐ మీన్స్ నేను ఒక జాబ్ కొట్టుకొని బయటకు వెళ్ళిపోయాను. ఇక్కడ నేను ఎందుకు ఉంటానంటారా? నేను కూడా అంతే అనుకోండి. అంతేగా అంతేగా. ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏంటది? మీరు ఎందుకు సైడ్ అయిపోయారు? తెలియదు కదా, అంతేగాని సైడ్ అయ్యారు. తెలుసుకోండి, పర్లేదు, నేను చెప్తా. ఎవరినైనా వేస్తావా? లేదు లేదు. వేరే లాంగ్వేజ్. వేరే లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్. అంటే మనం కరుస్తాంలే వాయిస్ ని అంటారు కదా, సో అందుకని. ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏంటది? మీరు కిందకి రావచ్చు కదా. చెప్పు. తెలీదు. మీరు ఎవరికి తెలీదా? చికెన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. చెప్పు కదా. ఈజీ, మీరు ఆలోచిస్తే. ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏంటది? స్క్రీన్ ముందుకు వచ్చి చెప్పండి ఎవరైనా. మా కెమెరామెన్ మంచోడు, అలా అనకండి. ఒకరు విడుస్తారు. ఛత్రి, గొడుగు, అంబ్రెల్లా. ఇది కొంచెం టాలెంట్ బాగుందయ్యా. కాదు, అందరిని వేసేయడమే కాదు. ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏంటది? చెప్పగలుగుతున్నాను. మీలో ఉన్న టాలెంట్ అంతా బయట తీయండి భయ్యా. తర్వాత మళ్ళీ క్రైమ్ మూవీలు బాగానే చూసారు. డాక్టరా? అయ్యయ్యో, పొడుస్తారంటే అంతవరకు వెళ్ళారా? అన్ని క్వశ్చన్ లవ్ స్కిల్ క్వశ్చన్స్ అని అందుకే మెన్షన్ చేసి. మీరే చెప్పాలి. ఒకరు పొడుస్తూ ఉంటే ఒకరు విడుస్తారు ఏంటది? ఒకరు పొడుస్తూ ఉంటే ఒకరు విడుస్తారు. సూది, దారం. చెప్పురా. ఏమైనా వచ్చిందా ఐడియా? ఏమైనా? పొడుస్తుంటే ఒకరు విడుస్తారు. సూది, పిన్. పొడవడం అంటే ఇంక పొడవడంలోనే ఉన్నారా? లాజికల్గా ఆలోచించండి. ఓకే, ట్రై చేయండి, క్లూ ఇస్తాం. అప్పటి కాలంలో ముసలి వాళ్ళు కానీ మన అమ్మ వాళ్ళు కానీ కూర్చున్నప్పుడు వేసుకునేవారు. మంచం. చాపట.
చాప అంటే కింద పరిచయం చాప. అర్థమైంది కాదు. వేసుకోవడం అంటే ఒకరికొకరు పొడుచుకునేవారు. తేడా పడుతుంది పోయి ఎక్స్ప్లెయిన్ ఇంత దారి తీస్తుంది అనుకోలేదు. ఒకరికొకరు మాట్లాడుకునేవారు. కాదు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ పొడుపు కథలు. ఒకరు పొడుస్తే ఒకరు విడుస్తారు. క్లూ ఇస్తాను. అప్పటి కాలంలో మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ కూర్చుని టైంపాస్ చేసేవారు కథలు చెప్పుకుంటూ, కానీ ఒకరికొకరు పొడుస్తూ. ముచ్చట్లు కాదు, తెలుగు వర్డ్. హరికథలు. కథ అనేది కామన్ స్టార్టింగ్. ఆ కథలే తెలుసు. టైం పాస్ కి ఒకరికొకరు క్వశ్చన్స్ వేసుకునేవారు. థింక్ చేయండి కొంచెమైనా. ఓకే, క్లూ ఇవ్వనా? అప్పటి కాలంలో మన గ్రాండ్ మా వాళ్ళు అడిగేవారు. మీకు ఐడియా ఉందా? మీ గ్రాండ్ మా వాళ్ళు ఏమైనా? పొడుపు కథలు. కరెక్ట్ ఆన్సర్. దానికి పరిగెట్టేస్తున్నావా? బుర్ర పెడితే అన్నీ వస్తాయి. ఓకే, నీ క్లూ ఇవ్వనా? అప్పటి కాలంలో కరెంట్ పోయినప్పుడు కానీ నార్మల్గా మన గ్రాండ్ మా వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ కానీ కూర్చుని మాట్లాడుకుంటూ టైంపాస్ చేసేవారు కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటూ. దాన్ని తెలుగులో ఏమంటారు? ఒక తెలుగు వర్డ్. ఓకే, కథ అనేది లాస్ట్లో వస్తుంది. ఏం కథలు? ఏం కథలు ఉంటాయి? పూరి కాలంలో కథలు కాకుండా, స్టోరీస్ కాకుండా టైం పాస్కి. టైం పాస్ అంటే తెలుగులో పొడుపు కథలు అడుగుతుంటారు కదా, పొడుపు కథనా? కరెక్ట్ ఆన్సర్. పొడుస్తారు, ఒకరు విడుస్తారు. ఒకరు పొడుస్తూ ఉంటే విడిచ. నీలో కూడా టాలెంట్ ఉందిరా, బయటికి తీసుకురండి. తెలియలేదు మాకు ఇంత టాలెంట్ ఉందని. క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాలా? ఓకే, మన గ్రాండ్ మా వాళ్ళు అప్పటి కాలంలో కూర్చుని కరెంట్ పోయినా ఏం పోయినా ఒకరికొకరు మాట్లాడుకునేవారు. కొవ్వొత్తి, క్యాండిల్. ఒకరికొకరు పొడుచుకునేవారు. తెలియదు. ట్రై చేయండి. స్టోరీస్ ఏమైనా చెప్పుకుంటారు కదా అప్పటి కాలంలో. మిమ్మల్ని ఎప్పుడైనా కథలు, పొడుపు కథలు. కరెక్ట్ ఆన్సర్. ఏమన్నా? అప్పట్లో గ్రాండ్ మా వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ కరెంట్ పోయినప్పుడు కానీ నార్మల్గా టైం పాస్కి కూర్చొని కథలు కానీ స్టోరీస్ కానీ పొడుపు కథలా? చిన్నప్పటి నుంచి భయపడితే ఇంటెలిజెంట్ మామ. ఐడి ఫాలో అవుతుందని చెప్పట్లేదు, ఐడి ఫాలో అయిపోయి భయపడుతు నుంచట.